తెలంగాణ ముద్దుబిడ్డ ఉపసభాపతి శ్రీ పద్మరావు గౌడ్ గారు వేదిక మీదకి ఇచ్చేశారు. నేటి మన ముఖ్య అతిథి వారికి వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. వారి చేతుల మీదుగా పతాకావిష్కరణ గావించవలసిందిగా వేదికకు ఇచ్చేశారు. వారికి వేదిక సాదర స్వాగతం పలుకుతుంది. ఇంద్రవర్ధన్ గారి నేతృత్వంలో मुख्य अतिथि के सम्मान गार्ड निष्क्रमण के लिए आज्ञा प्रदान करें। అమరవీరుల కుటుంబాలకు గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. వారి కుటుంబంలో అమ్మాయి కుమారి ఏ సరిత అమరవీరురాలైంది. అమరవీరుడయ్యాడు. ఎం బాలమణి సన్ ఆఫ్ ఎం జంగయ్య వారింట్లో శ్రీమతి బి ఇంద్రమ్మ వైఫ్ ఆఫ్ బి రాములు, బి సంతోష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం అమరులయ్యారు. అలాగే వి ఉమాదేవి కొప్పు వాసు సన్ ఆఫ్ జంగయ్య అమరుడయ్యాడు. శ్రీ వి యాదయ్య బ్రదర్ కె విజయలక్ష్మి వైఫ్ కె యాదయ్య గారి శ్రీమతి ఈమె, వారి శ్రీమతి. అలాగే బి శివలీల వారు అమరులయ్యారు శ్రీనివాస్ గారు. శ్రీమతి మద్దూరి యాదమ్మ తలకొండపల్లి చెక్కాపూర్. పాలుపంచుకొని మొదటి తెలంగాణ రాష్ట్ర ఇది అందజేయడం జరుగుతుంది గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా. ఆటో ఫోటో లబ్ధిదారులకు గౌరవ ముఖ్య అతిథి తెలంగాణ క్యాప్ వస్తువులని గౌరవ మంత్రివర్యులు ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ పైన వెహికల్ ఉంది. ఎడబేలో సర్దార్ నగర్ తిరుపతి ట్రైసైకిల్స్ తదనంతరం
తదుపరి డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అండ్ సీఎం ఓవర్సీస్ మన పథకాలు కార్యక్రమాలను పరిశీలించి ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సమాయత్తం అవడమే ఇందుకు నిదర్శనం. అనేక రంగాల్లో జాతీయ స్థాయిలో మన రాష్ట్రం సాధించిన అవార్డులు, సమర్థవంతంగా సాగుతున్న పరిపాలన కీర్తులు, రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపద అంతా సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదిక సమస్త ప్రజానికానికి పంపిణీ జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పురోగమిస్తుంది. సకజన సంక్షేమానికి పాటుపడుతుంది. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల దీవెనతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందడుగు వేస్తోంది. పరిపాలన సౌలభ్యం వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలుగా తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశాం. జిల్లా కార్యాలయాన్ని ఒకే చోట ఉండే విధంగా భవన సముదాయాలు నిర్మిస్తున్నాం. ఈ విధంగా పాలన ప్రజల సమీపానికి తీసుకురాగలిగాం. పేద ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మన జిల్లాలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కింద ఇంటింటికి మంచినీటి సరఫరా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగపరుచుకొని తమ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నారు. ఆసరా పెన్షన్ సామాజిక భద్రతలో భాగంగా ఆసరా పథకం కింద వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ, గీత కార్మికులకు కలిపి నెలకు 1,73,000 మంది పెన్షన్దారులకు ప్రతి నెల 20,20,00,000 రూపాయల పెన్షన్ల రూపాయన అందిస్తున్నాం. ప్రతి పేదవాడికి కిలో బియ్యం పథకం అమలు చేస్తుంది. జిల్లాలో 5,24,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. 2018-2019 విద్యా సంవత్సరంలో నూతనంగా 5 కేజీబీవీలను ఇబ్రాహీంపట్నం, కందుకూరు, శంషాబాద్, శంకర్పల్లి, ఫరూక్ నగర్లో ప్రారంభించడం జరిగింది. జిల్లాలో 243 ఉన్నత పాఠశాలల్లో 75,000 మంది విద్యార్థులకు డిజిటల్ ద్వారా విద్యాబోధన చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ వసతి గృహాల్లో, పాఠశాలల్లో సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నాం. 9 బీసీ గురుకుల పాఠశాలలు, 9 మైనార్టీ గురుకుల పాఠశాలలు, 1 గిరిజన గురుకుల పాఠశాలలో మొత్తం 11,400 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లాకు 2 మైనార్టీ జూనియర్ కళాశాలలు మంజూరైనాయి. గత సంవత్సరం 1,040 మంది ఎస్సీలకు 23 కోట్ల రుణాలు, 608 మంది ఎస్టీలకు 7,75,00,000 రుణాలు, 1,071 మంది బీసీలకు 5,35,00,000 రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి పాటుపడటం జరిగింది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా జిల్లాలో రికార్డులను 100 రోజుల్లో ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి 2,42,000 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో ఆర్ఎండ్బి శాఖ పరిధిలో 1,099 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు ఉన్నాయి. ఇందులో 107 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు, 613 కిలోమీటర్లు జిల్లా రహదారులు కాగా మిగతా 379 కిలోమీటర్ల గ్రామీణ ప్రాంతాల రోడ్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 81 రోడ్ల మరమ్మతు పనులు 1,186 కోట్ల వ్యయంతో చేపట్టి అందులో 39 పనులు 494 కోట్ల రూపాయలతో 267 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. హైదరాబాద్ విభాగం ద్వారా 69 కోట్లతో 129 రోడ్ల పనులు పూర్తి చేయడం జరిగింది.
అదేవిధంగా ఈజీఎస్ కింద 54 కోట్లతో 1330 రోడ్డు పనులు పూర్తి చేయడం జరిగింది. స్థానిక సంస్థల బలోపేతం దిశగా జిల్లాలో నూతనంగా 109 గ్రామ పంచాయతీలు, 6 కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 60 గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయి. జిల్లాలో 2018-29 సంవత్సరం గాను 322 గ్రామ పంచాయతీలలో 100% పన్నులు వసూలు చేసి ఆదర్శంగా నిలిచినందుకు ఇటు గ్రామ పంచాయతీలు 14వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు మంజూరు చేయటకు అర్హత పొందినాయి. ఓడిఎఫ్ గ్రామాలుగా ప్రకటించడం జరిగింది. 30 కోట్ల జిల్లా పరిషత్ సాధారణ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, డ్వాక్రా, అంగన్వాడీ భవనాలు, త్రాగునీటికి సంబంధించిన పనులు చేపట్టడం జరిగింది. 35,200 కోట్ల రూపాయలతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని 350 గ్రామాల పరిధిలోని 3.77 లక్షల ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు నిర్దేశించిన పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో గ్రామీణ జీవితానికి ఆయువుపట్టైన చిన్ననీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం కంకణం కట్టుకొని మిషన్ కాకతీయ పథకానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం కింద జిల్లాలో 4 విడతల్లో కలిపి 965 చెరువుల్లో పనులు పూర్తి చేయడం జరిగింది. మిషన్ భగీరథలో భాగంగా జిల్లాలో ఓఆర్ఆర్కి వెలుపల ఉన్న 1063 ఆవాసాలు, 2 మున్సిపాలిటీల్లోని సుమారు 11 లక్షల మంది ప్రజలకు సురక్షిత నీరు సరఫరా చేయడం జరుగుతున్నది. ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 2,54,000 ఇండ్లకు నీటి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. పరిశ్రమ అభివృద్ధికై ఇప్పటి వరకు టీఎస్ ఐపాస్ క్రింద 10,120 కోట్ల పెట్టుబడితో 510 పరిశ్రమల ద్వారా 1,43,493 మందికి ఉపాధి కల్పిస్తూ స్థాపించబడినవి. 5 మెగా పరిశ్రమలు రూపాయలు 1,748 కోట్ల పెట్టుబడితో 3,250 మందికి ఉపాధి లక్ష్యంతో స్థాపించబడినవి. 6,645 డబుల్ బెడ్రూమ్ల ఇల్లు మంజూరు చేయడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో మరో 3,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు అయ్యాయి. రైతు బంధు పథకం కింద మొదటి విడతగా జిల్లాలోని 2,47,449 మంది రైతులకు 257 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రబీలో 2,18,000 రైతు బీమా పథకం కింద 489 మంది రైతు కుటుంబాలకు 5 లక్షలు. జిల్లాలో 30,349 హెక్టార్లలో ఉద్యానవనం సాగుతున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి లాభం పొందే విధంగా రైతులకు అవగాహన కల్పించి వివిధ పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నాము. సూక్ష్మ నీటి పథకం ద్వారా 1,258 మంది రైతులకు 1,319 హెక్టార్లకు మంజూరు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంగా 6 కోట్ల వ్యయం అవుతుంది. జిల్లాలో ఇప్పటి వరకు 206 33.11 kV సబ్స్టేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కణుపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా మొత్తం 20,58,78,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగినది. కంటి వెలుగు కార్యక్రమం కింద 8,60,891 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2,52,000 మందికి కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరిగింది. 61,000 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం సిఫార్సు చేయడం జరిగింది. ఆడపిల్లలు వివాహం చేయడం భారమైన ఈ రోజుల్లో నిర్భేద కుటుంబాలకు చేయూతను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం క్రింద గత సంవత్సరం 1,650 మంది ఎస్సీలకు, 15,643 మంది గిరిజనులకు, 5,74,00,000 షాదీ ముబారక్ కింద 2,745 మంది మైనార్టీ యువతులకు 23 కోట్లు, 18 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాం. జిల్లాలో 328 గ్రామాల్లో గొర్రెల కాపర్ల సంఘాలు ఏర్పాటు చేసి అందులో నుండి 41,694 మంది సభ్యులను లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11,277 గొర్రెల యూనిట్లను సుమారు 130 కోట్ల వ్యయంతో పంపిణీ చేయడం జరిగింది. నీలి విప్లవంలో భాగంగా గంగపుత్రులు, ముదిరాజ్ కులాల వారు ఆర్థికంగా ఎదిగేందుకు జిల్లాలోని 534 చెరువులలో సుమారు 1,01,00,000 చేప విత్తనాలు వేయడం జరిగింది. మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి జిల్లాలో 1,600 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాల్లో 15,793 మంది గర్భిణీ స్త్రీలకు 79
747 మంది పిల్లలకు పౌష్టికాహారం వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నాం. మహిళా సాధికారత క్రింద జిల్లాలో ఈ సంవత్సరం 6,930 స్వయం సహాయక మహిళా సంఘాలకు 282 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలను అందించాము. ఉపాధి హామీ పథకం కింద 112 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 46 లక్షల పని దినాలు కల్పించడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ఈ సంవత్సరం 797 మందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇంకా పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకు మనమంతా అంకిత భావంతో, నీతి నిజాయితీతో, నిస్వార్థంగా, పారదర్శకంగా పనిచేస్తూ పేదలకు సేవలు అందిస్తాం. జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పదంలో నడిపించడానికి సహకరిస్తున్న స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా న్యాయాధిమూర్తి గారికి, శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తున్న సైబరాబాద్ మరియు రాచకొండ పోలీస్ కమిషనర్లకు, జిల్లా అధికారులకు, వివిధ శాఖల సిబ్బందికి, ఉపాధ్యాయులకు, బ్యాంకర్లకు, స్వచ్ఛంద సంస్థలకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి, రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.